రుణమాఫీ కాదు రణమాఫీ అన్నట్టుగా మారిపోయింది తెలంగాణ రాజకీయం. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య డైలాగ్ వార్. ఇప్పుడు చూద్దాం. రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి ఇయ్యాలటి వరకు కొన్ని గమ్మత్ అనిపిస్తాయి చూస్తుంటే. వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా, తెలివి ఉందా లేదా అర్థం కాదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. 15 ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు. ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ ఒట్లేసిండు. మరి వీళ్ళు ఏం తారీఖు? భద్రకాళి మీద ఒట్టేసిండా? సమ్మక్క సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు. ఇలా 15 ఆగస్టేనా అయిందా మరి రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంటి? వాళ్ళెంత బాధపడాలి? అంటే ఆఖరికి దేవుళ్ళం కూడా ఇడిచిపెట్టలే ఓట్ల కోసం. 10 సంవత్సరాలలో మీ 10 కిస్తీలు లక్ష 5 సంవత్సరాలలో ఒకే కిస్తీలో 2 లక్షల రుణమాఫీ. తేడా కనబడతలేదా? మీ కళ్ళకు బట్ట కట్టుకున్నారా? తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది. హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు. కేసీఆర్ అధికారంలో ఉంటే ఫామ్ హౌస్, ప్రగతి భవన్, అపోజిషన్లో ఉంటే అపోజిషన్ పార్టీ లీడర్గా ఉంటే కేసీఆర్ గారు ఉప ఎన్నికలు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్. అపోజిషన్లో ఉంటే ప్రజా సమస్యల మీద ప్రజా మధ్యలో ఉంటూ పోరాటం చేస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజా పరిపాలన అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ విధానం. అది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రైతు రుణమాఫీ ఈ రోజుతోటి పూర్తయిపోయింది. ఈ ఉప ఎన్నికల జపాన్ని మానుకోండి అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చూడాలి.